శరీరం అంతా కూడా మానవ శరీరం, తలకాయ మాత్రం ఏనుగు. ఆ ఏనుగు శిరస్సు, ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడిని గజాసురుడు అని పిలిచేవారు. ఆ గజాసురుడు ఈశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట. తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా గజాసుర, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, నీకు తోచినటువంటి వరం కోరుకోవయ్యా, ప్రసాదిస్తాను అని అడగగా ఆయన కోరుకున్నాడట, స్వామి నాకు పెద్దగా వరములంటూ ఏమీ లేవు, నువ్వు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టేసి ఒక ఆత్మలింగ రూపాన్ని ధరించి నీ యొక్క లింగం, ఆత్మలింగం నా కుక్షిలో ఉండేటట్లుగా వరమయ్యవయ్యా అని వరం కోరాడట. అంటే ఆయన కడుపులో ఉండిపోవాలి. ఆ శివలింగ రూపంలో, ఆత్మలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులోనే ఉండిపోవాలి అని వరం పొందాడు. సరే, ఈయన బోళాశంకరుడు కాదనలేక తథాస్తు అని వరం ఇచ్చేశాడు. ఎప్పుడైతే తథాస్తు అన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపంలో ఆత్మలింగ రూపాన్ని ధరించడం, ఆయన కుక్షిలోకి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. ఇక పరమశివుడు లేనటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు ఊహించుకోలేకపోయారు. చాలా బాధపడ్డారు. బాధపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. మొత్తం పార్వతీదేవి, ప్రమథ గణములు, ఈశ్వర పరివార దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. ఆ పార్వతీదేవి పలుకుతోంది, ఓ నారాయణ ప్రభో, భస్మాసురుడి యొక్క బారి నుండి నా భర్తను కాపాడి ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఒక ఉపాయం చేసి నా భర్త నా చెంతకు వచ్చేటట్లుగా చేయవయ్యా అని ప్రార్థించిందిట. ఆ ప్రార్థన మేరకు విష్ణుమూర్తి ఒక ఆలోచన చేశాడు. ఏమిటయ్యా ఆలోచన అంటే, గజాసురుణ్ణి చంపడానికి గంగిరెద్దు మేళమే సరైనది అని భావించి ఆయనేమో గంగిరెద్దును ఆడించే వారిలాగా అవతారం కట్టి శివుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా తలోపవాద్యము ఇచ్చి ఆ గజాసురుడు నివసించే పట్టణానికి వెళ్ళి ఆ గంగిరెద్దును చిత్ర విచిత్రములుగా నాట్యం ఆడించడం మొదలుపెట్టాడట. సరే, ఆ నోట గజాసురుడికి తెలిసి ఆ నందీశ్వరుణ్ణి, ఆ గంగిరెద్దుని తన వద్దకు వచ్చి అక్కడ ఆడించమని కోరాడట ఆ గజాసురుడు. వెంటనే అవకాశం వచ్చింది కదా అని భావించిన విష్ణుమూర్తి ఆ శివుడి వాహనమైనటువంటి నందిని చిత్ర విచిత్రములుగా వివిధ రకములుగా ఆడించాడట. ఆ క్రీడకు గజాసురుడు చాలా సంతోషించి, నాయన మీ యొక్క గంగిరెద్దు ఆడించినటువంటి విధానానికి చాలా సంతోషించారు, కాబట్టి మీరేదైనా వరం కోరుకోండి అని ఆ గజాసురుడు వీరిని కోరాడట. వెంటనే ఆ గంగిరెద్దుని ఆడించే వేషంలో ఉన్న విష్ణుమూర్తి బయటకు వచ్చి, అయ్యా మీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకు ఇచ్చేయండి అని వరం కోరాడట. ఎప్పుడైతే వరం కోరాడో వచ్చినటువంటి వాహనం నంది